ఇక ఈరోజు సాయంత్రం కోసమే చాలామంది క్రికెట్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం ఇవాళ ఫైనల్ ఉంది, సౌత్ ఆఫ్రికాతో ఇండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఊహాగానాలు కావచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, చాలా వరకు ఉన్నాయి. ఎవరు ఇందులో విన్ అవుతారు అంటే ఇండియాకి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు జ్ఞానేశ్వరరావు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఇదివరకు ఐపీఎల్ వరకు చాలా వరకు ఫార్మర్ క్రికెట్గా అంటే మంచి అంచనా ఉంది మీకు. ఇవాళ చూస్తే ఐపీఎల్ మన కప్పు వరల్డ్ కప్పు ఎవరు గెలిచే అవకాశం ఉంది T20? ఒకటి ఏంటంటే ఇప్పుడు ద్రావిడ్ అండ్ రోహిత్ శర్మ కాంబినేషన్లో చూస్తే ఇది థర్డ్ ఫైనల్స్కి వచ్చారు. WTCలో ఒకసారి చూసాం ఫైనల్స్ వరకు, తర్వాత 50 ఓవర్స్లో ఇండియాలో జరిగింది. ఆస్ట్రేలియా మీద ఏ విధంగా కొంచెం ఫైనల్స్లో ఓడిపోవడం చూసాం. బట్ ఈ థర్డ్ సారి నాకు తెలిసి ఆ మిస్టేక్ అని చెప్పలేం. అందరూ కూడా ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వరల్డ్ కప్లో చూసుకుంటే అన్బీటెన్ సైడ్ టీమిండియా. బట్ నాకు తెలిసి అందరూ కూడా ఇంగ్లాండ్ మీద ఏ విధంగా ఆడారు చూసాం, వికెట్ తగ్గట్టుగా ఆడడం చూసాం. బట్ ఓవరాల్గా చూస్తే ఆ కాంబినేషన్ ఈసారికైనా మరి రాహుల్ ద్రావిడ్ లాస్ట్ అసైన్మెంట్, దీని తర్వాత వేరే కోచ్ రావడం జరుగుతుంది. తనకి ఏమైనా మంచి ట్రీట్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను యాజ్ ఎ టీమ్గా. అంటే విరాట్ కోహ్లీ మనం చాలా అంచనాలు పెట్టుకున్నాము, కానీ ఆయన అటర్ ఫ్లాప్ ఒక రకంగా చెప్పాలంటే. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? వెల్ ఏంటంటే ప్లేయర్స్, ఆయన కూడా హ్యూమన్ బీయింగే కాబట్టి, ఎందుకంటే ఆయన ఇంకా స్కోర్ చేయలేదు. యాక్చువల్గా స్కోర్ చేయకపోయినా వి కేమ్ టు ది ఫైనల్స్. వన్స్ ఏంటంటే ఈ ఫైనల్స్ మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్స్ ఏంటంటే ఆ ఒక్క ఫైటింగ్ నాక్ వచ్చిందంటే దట్టు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ సైడ్ చాలా డీసెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. డీసెంట్ కాదు, టూ ఎస్టాబ్లిష్డ్గా వాళ్ళు ఇప్పటివరకు చూస్తే సౌత్ ఆఫ్రికా చాలా బాగా చేస్తున్నారు. బట్ నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఏమాత్రం కాసేపు కొంచెం ఏంటంటే ఒక 5-6 ఓవర్స్ నిలబడితే మాత్రం విరాట్ కోహ్లీ మనం ఏ విధంగా ఇంకా గుర్తుంది కదా పాకిస్తాన్ మీద ఏ విధంగా ఫైటింగ్ నాక్ చూసాం, ఏ విధంగా అలాంటి ఇన్నింగ్స్ ఆడతాడేమో నేనైతే 100% అనుకుంటున్నాను. ఎందుకంటే తను బ్యాట్తో వచ్చిందంటే డెఫినెట్గా టీమిండియాకి సక్సెస్ ఫామ్లో. ఇక్కడ ఒక విషయం, రోహిత్ శర్మ అండ్ కంపారిజన్ టు విరాట్ కోహ్లీ ఎవరు బెస్ట్ కెప్టెన్ అవుతారు? ఆబ్వియస్గా ప్రజెంట్ విరాట్ కోహ్లీ కూడా ముందు క్యాప్టెన్సీ చేశారు కాబట్టి హీస్ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ క్యాప్టెన్సీ. బట్ రోహిత్ శర్మకి ఈజ్ డూయింగ్ వెల్. 2 సార్లు ఫైనల్స్కి వచ్చాం. బట్ థర్డ్ టైం ఫైనల్స్ గెలాలని అందరూ కోరుకుందాం యాజ్ ఏ భారతీయుడిగా. నాకు అది కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫార్మర్ ప్లేయర్గా. రోహిత్ శర్మ ఈజ్ వెరీ కూల్ అండ్ కంపోజ్. అందరూ కూడా తనని ప్లేయర్స్గా చూసుకుంటే మాత్రం అందరూ కనెక్ట్ అవుతున్నారు యాక్చువల్గా. బట్ లాస్ట్ డే వన్ గుడ్ ఎఫర్ట్ టీమిండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. రియల్ మ్యాచ్ విన్నర్ అని ఎవరు అనుకుంటున్నారు? అంటే మీరు అలా చెప్పడం చాలా కష్టం అండి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఏంటంటే విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. బట్ ఐ ఆల్వేస్ సే విరాట్ కోహ్లీ హీఈస్ ఇన్ గుడ్ టచ్. బట్ ఎన్నో పెర్ఫార్మెన్స్ లేదు. బట్ యాజ్ వెల్ రోహిత్ శర్మ, ఈవెన్ రిషబ్ పంత్, బుమ్రా, ఈవెన్ హర్షదీప్ కూడా వెరైటీ తీసుకొస్తున్నాడు. బట్ అట్ ది సేమ్ టైం కుల్దీప్ అండ్ రవీంద్ర అందరూ ఆల్ పుట్ టుగెదర్. ఒక్కటి నేమ్ చేయడం కష్టం. ఎందుకంటే ఇప్పటివరకు ఫైనల్స్ వచ్చారని అందరు కాంట్రిబ్యూషన్ బాగుంది టీమిండియా. అందుకు నాకు ఒక్కటి చెప్పడం నేమ్ చేయడం చాలా కష్టం. అంటే ఇక్కడ ఒత్తిడి కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుందండి. ఎందుకంటే ICC కూడా స్కెడ్యూల్ మార్చుకుంటూ ఉంది. సో సెమీస్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫైనల్ వెంటనే పెడుతున్నారు. సో దీన్ని మీరేమనుకుంటారు? అంత ఆ స్ట్రెస్ ఉంటుందంటారా దాని మీద? డెఫినెట్గా వర్క్ లోడ్ ఇదంతా ముందుగానే స్కెడ్యూల్ వచ్చేస్తుంది కాబట్టి టీమిండియాకి తెలుసు, బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఫైనల్స్కి వెళ్తే మధ్యలో 1 డే గ్యాప్ ఉంది కాబట్టి దానికంతా నాకు తెలిసి టెక్నికల్ స్టాఫ్ అంతా ప్రిపేర్డ్గా ఉన్నారు. అంతే టీమిండియా మైండ్ సెట్ ప్రకారంగా చూస్తే దే ఆర్ ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ అట్ ది సేమ్ టైం విన్నింగ్ మొమెంటం బాగుంది కాబట్టి అయితే దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం, రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఫామ్లో ఉన్నారు కదా. వెల్ తన బ్యాటింగ్ ఎప్పుడు అదర్ లెవెల్ ఉంటుంది. తను అదే లెవెల్లో ఆడితే మాత్రం వికెట్స్తో సంబంధం లేదు. వికెట్స్ ఎలాగున్నా రోహిత్ ఆల్వేస్ ఏ ఛాంపియన్ బ్యాటర్. అండ్ మరో ప్లేయర్ మనం శివన్ దూబేని చూసుకుంటే ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది సిరీస్లో. వెల్ 1 నుంచి 11 చూసుకుంటే అందరూ పెర్ఫామ్ చేయలేరు. బట్ ఏంటంటే 7 to 8 బ్యాటర్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. అదే బ్యాటర్స్తో పాటు బౌలర్స్ పెర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నాకైతే బిగ్ కన్సర్న్ కాదు. బట్ ఫైనల్స్ కాబట్టి ఫుల్ ఫైటింగ్ స్పిరిట్తో ఆడితే మాత్రం శివం దుబే, అలాగే మనం ఇందాక అనుకున్నాం కదా విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరూ కొంచెం ఆ బాక్స్ స్టిక్ చేయాలంటే ఈరోజు మాత్రం ఫుల్ ఆల్అౌట్ రావాలి వాళ్ళిద్దరూ కూడా. అండ్ మన వాళ్ళ గురించి కొంచెం పక్కన పెడితే సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకుందాం సార్. సౌత్ ఆఫ్రికాలో ఇవాళ ఫైనల్ ఆడుతుంది, అంటే ఇప్పుడే ఫస్ట్ ఫైనల్కి వచ్చింది T20 వరల్డ్ కప్లో. సో మీరేమనుకుంటున్నారు? అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి? మనకి ఇంకా కొంచెం జ్ఞాపకాలు, ఇంకా మెమరీస్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఏ విధంగా ఆ రన్అట్ అయిపోయాడు ఎలన్ డొనాల్డ్, అది ఇంకా మనకు ల్యాన్స్ క్రూజనర్ బ్యాటింగ్లో, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. బట్ వాళ్ళకి ఒక ట్రీట్, ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి, ఒక కంట్రీకి దీనికంతా మంచి ఆపర్చునిటీ ఉండదు. ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ రియల్లీ వెల్. అట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ బాగా చేయదు, బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ బాగా చేయదు. బట్ ఇప్పుడు ఈ టోర్నమెంట్లో చూసే మాత్రం దే ఆర్ డూయింగ్ రియల్లీ వెల్. బట్ నాకు తెలిసి ఏంటంటే స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ బాగా బ్యాలెన్స్ తీసుకొచ్చింది. శంషీ అండ్ మహారాజ్ వాళ్ళిద్దరూ కూడా నాకు తెలిసి టీమిండియాకి ఏమైనా ముప్పు ఉంటుందంటారా? సౌత్ ఆఫ్రికాలో ఎవరి నుంచి మన టీమ్ మెంబర్స్లో ఎవరి నుంచి ఉంటుందంటారా?
వాళ్ళిద్దరూ స్పిన్నర్స్ బాగా వేస్తున్నారు, ఫామ్లో ఉన్నారు కాబట్టి మేబీ నాకు తెలిసి ఆ స్పిన్నర్స్ కొంచెం ఆ ఒత్తిడి టీం ఇండియా బ్యాటర్స్కి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా కూడా ఎమోషనల్గా వాళ్ళకి ఈ ఫైనల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ఛాంపియన్షిప్ అవ్వలేదు, వాళ్ళు ప్రతిసారి వస్తున్నారు, సెమీస్లో ఓడిపోతున్నారు. ఒక చోకస్ లాంటి ఒక ట్యాగ్ని తీసేయాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఇదే లాస్ట్, అంటే మీరు కూడా కోచ్గా చేశారు కాబట్టి ఆయనకి ఇదే లాస్ట్ మ్యాచ్. సో ఏంటంటారు, ఇంకా రాహుల్ ద్రావిడ్ తర్వాత సిరీస్ ఏమంటారు? వెల్ అదే కదా మీకు ముందుగా చెప్పాను, రాహుల్ ద్రావిడ్కి మంచి గిఫ్ట్ ఇస్తారా టీమిండియా. ఈ కాంబినేషన్ రోహిత్ అండ్ రాహుల్ మధ్య వీళ్ళిద్దరి ఒక కనెక్షన్ లాస్ట్ 2 years నుంచి మనం చూస్తున్నాం. ఇది థర్డ్ ఫైనల్స్ వరకు వచ్చారు. ఎందుకంటే ముందు టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఫైనల్స్ వరకు ఈ కాంబినేషన్ చూసాం. ఈవెన్ 50 overs కూడా ఆస్ట్రేలియా మీద ఈ కాంబినేషన్ చూసాం. బట్ 2020 ఈ విధంగా మంచిగా ఫినిష్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి అంత యావత్ టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే కోరుకుంటారు నేనైతే అనుకుంటున్నాను. బట్ ఆల్ ది బెస్ట్ టీమిండియా ఈ మ్యాచ్కి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓవరాల్గా T20 వరల్డ్ కప్ ఎలా ఉంది? హిట్ అనుకుంటున్నారా, లేదంటే ఈ సిరీస్ మొత్తం ఎలా అనిపిస్తుంది మీకైతే? చాలా వరకు ఇప్పటివరకు చూసాం లో స్కోరింగ్ గేమ్స్, వర్షం, ఈవెన్ యూఎస్లో కూడా వికెట్స్ చూసాం. ఏంటంటే అక్కడ బౌలర్స్కి ఎక్కువ మద్దతు ఉంది. తరచుగా మనం ఏంటంటే వరల్డ్ కప్ చూడగానే బ్యాటింగ్ ప్యారడైస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ ఈసారి ఏంటంటే ఒక డిఫరెంట్ వరల్డ్ కప్ చూసాం. ఇనిషియల్గా యూఎస్లో ఆ వికెట్స్ తగ్గట్టుగా అందరూ అడ్జస్ట్ అయ్యారు. బట్ వెస్టిండీస్ రాగానే వెస్టిండీస్లో కూడా ఈవెన్ సెంట్ లూషియాలో బ్యాటింగ్ వికెట్స్ 200+ చూసాం. బట్ అరుదుగా ఏంటంటే 2020 ఎక్కువ క్లోజ్ టు 200 చూస్తుంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా స్లో స్కోరింగ్. బట్ ఈ రోజు మ్యాచ్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందరూ అనుకుంటే 200 వెళ్తుందేమో అని. బట్ నాకైతే ఇది ఏంటంటే నమీబియా, ఒమాన్ మీద ఆడారు యాక్చువల్గా. అక్కడ ఏంటంటే సూపర్ ఓవర్ అయింది గ్రూప్ స్టేజ్లో. అది ఏమో సేమ్ పిచ్ మీద ఆడారు కాబట్టి మేబీ ఈరోజు అంత స్కోర్ రాకపోవచ్చు. బట్ విల్ ఎక్స్పెక్ట్ ది బెస్ట్ మ్యాచ్ ఈరోజు. ఇది ఫార్మర్ కోచ్, అలాగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో కూడా ఆయన చాలా ప్రాతినిధ్యం వహించారు. కోచ్గా చాలా గట్టి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఈ మ్యాచ్ అనేది చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్నారు. అలాగే రాహుల్ ద్రావిడ్కి కూడా గిఫ్ట్ ఇచ్చే మ్యాచ్గా ఈ T20 వరల్డ్ కప్ని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ సాయంత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.